బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో టీడీపీ ఖాళీ అయ్యే పరిస్థితి ఏర్పడింది. మిగిలిన 5 ఎమ్మెల్యేల్లో 2 టీఆర్ఎస్ లో చేరాలని డిసైడ్ అయ్యారు. టీడీపీ ఎమ్మెల్యేలు తమను టీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా గుర్తించాలంటూ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, అలాగే శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ స్పీకర్కు లేఖ రాశారు. తమను టీఆర్ఎస్ శాసనసభ పక్షంలో విలీనం చేయాలని కోరారు. ఇద్దరు త్వరలోనే అధికారికంగా టీఆర్ఎస్ లో చేరనున్నట్లు తెలుస్తోంది. ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రకాష్ గౌడ్, వివేకానంద కూడా తమను అధికార పార్టీలో విలీనం చేయాలని స్పీకర్కు కూడా ఇప్పటికే లేఖ రాశారు. ప్రస్తుతం టీడీపీలో రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, ఆర్ కృష్ణయ్య మాత్రమే ఉన్నారు. వీళ్లలో ఆర్ కృష్ణయ్య కూడా పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. రాష్ట్రంలో టీడీపీ ఖాళీ అయ్యే పరిస్థితి ఏర్పడింది. మిగిలిన 5 టీడీపీ ఎమ్మెల్యేల్లో 2 టీఆర్ఎస్ లో చేరాలని డిసైడ్ అయ్యారు. తమను టీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా గుర్తించాలంటూ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, అలాగే శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ స్పీకర్కు లేఖ రాశారు. తమను టీఆర్ఎస్ శాసనసభ పక్షంలో విలీనం చేయాలని కోరారు. అందులో ఇద్దరు త్వరలోనే అధికారికంగా టీఆర్ఎస్ లో చేరనున్నట్టు తెలుస్తోంది. ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రకాష్ గౌడ్, వివేకానంద కూడా తమను అధికార పార్టీలో విలీనం చేయాలని స్పీకర్కు లేఖ రాశారు. ఇప్పటికే ప్రస్తుతం టీడీపీలో రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, ఆర్ కృష్ణయ్య మాత్రమే ఉన్నారు. అయితే వీళ్లలో ఆర్ కృష్ణయ్య పార్టీకి దూరంగా ఉంటొస్తున్నారు. డీటెయిల్స్ రాజ్ కుమార్ అడిగి తెలుసుకుందాం. రాజ్ కుమార్, వీళ్ళిద్దరు కూడా స్పీకర్ కి ఏమని లెటర్ రాశారు, డీటెయిల్స్ చెప్పండి. గుడ్ ఈవినింగ్ యశోద. తెలంగాణ రాష్ట్రం తర్వాత టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ టార్గెట్ గా వ్యవహరిస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే అంటే 17 ఎమ్మెల్యేలు 2014 ఎన్నికల్లో టీడీపీ సభ్యులు గెలిచారు. అందులో ఇప్పటికే 10 మంది ఎర్రబెల్లి దయాకర్ రావుతో 10 మంది పూర్తయ్యారు. తాజాగా మరో 2 కూడా టీఆర్ఎస్ పార్టీలోకి చేరడానికి డిసైడ్ అయినట్టుగా మనకు సమాచారం వస్తుంది. ముఖ్యమంత్రి మహారాష్ట్రకు వెళ్లక ముందు మొన్న మాగంటి గోపీనాథ్ స్వయంగా క్యాంప్ ఆఫీస్ లో ముఖ్యమంత్రిని కలిసినట్టుగా మనకు తెలుస్తుంది. అందులో భాగంగా సీఎం లైన్ కి చేయడంతో అంటే చేరికకు ఓకే చెప్పడంతో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ వీరిద్దరు కూడా టీఆర్ఎస్ కావడానికి సిద్ధమయ్యారు. మరి 2-3 రోజుల్లో వీళ్ళు మంచి ముహూర్తం చూసుకొని టీఆర్ఎస్ లోకి ఏర్పాట్లు చేసుకుంటారు. అందులో భాగంగా ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్ రావు జాయిన్ అయిన తర్వాత రాజేందర్ రెడ్డి లేటెస్ట్ గా రాజేందర్ రెడ్డి చివరిసారిగా జాయిన్ అయ్యారు. 10 మంది ఎమ్మెల్యేలు పూర్తయ్యారు. ఆ 10 మంది ఇప్పటికే స్పీకర్ కార్యాలయానికి కూడా స్పీకర్ కు ఒక లేఖ కూడా రాయడం జరిగింది. మమ్మల్ని 3వ వంతులు 2వ వంతులు కూడా టీఆర్ఎస్ వచ్చాం కాబట్టి టెక్నికల్ గా రాజ్యాంగబద్ధంగా మా 10 మందిని కూడా టీఆర్ఎస్ సభ్యులుగా గుర్తించిన లేఖ రాస్తారు. దానికి కొనసాగింపుగానే ఈ రోజు వీరిద్దరు కూడా అరికెపూడి గాంధీ తర్వాత గోపీనాథ్ వీరిద్దరు కూడా లేఖ రాసినట్టుగా స్పీకర్ అడ్రస్ చేస్తూ లేఖ రాసినట్టుగా మనకు సమాచారం వస్తుంది. ఈ లేఖ స్పీకర్ కార్యాలయానికి చేరినట్టుగా మనకు అసెంబ్లీ వర్గాల ద్వారా తెలుస్తుంది. సో మమ్మల్ని ఆ 10 మందితో పాటు మేమిద్దరు కూడా అంటే 12 మందిని కూడా టీఆర్ఎస్ సభ్యులుగా గుర్తించమని వాళ్ళు కోరుతున్నట్టుగా మనకు ఆ లేఖలో వాళ్ళు స్పష్టంగా స్పీకర్ కు సెక్షన్స్ వాళ్ళు చెప్తూ కూడా ఏ శిక్షాకారము ఈ రీతిగా అవుతుందో దాని రీతిగా మమ్మల్ని టీఆర్ఎస్ సభ్యులుగా గుర్తించాలని కూడా ఈ 2 ఎమ్మెల్యేలుగా కోరినట్టుగా మనకు ఆ లేఖలో స్పష్టంగా తెలుస్తుంది. సో రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అవుతున్నాయి యశోద. దీనిలో భాగంగా ఒక వ్యూహం ప్రకారమే టీఆర్ఎస్ ముందుకెళ్తుంది. ఎక్కడ కూడా టెక్నికల్ గా ప్రాబ్లం రాకుండా తర్వాత అసెంబ్లీలో ఒకవేళ ప్రతిపక్షాలు పార్టీ ఫిరాయింపుల మీద ఒకవేళ గొడవ లేవనెత్తే ఇదే విషయాన్ని స్పీకర్ లీడర్స్ కావచ్చు వీరి యొక్క 12 మంది టీఆర్ఎస్ లో జాయిన్ అయిన ఈ యొక్క విషయాలన్నీ కూడా అసెంబ్లీ సాక్షిగా వీరు ఎండగట్టే అవకాశాలు ధీటుగా ఎదుర్కొనేందుకు ఈ యొక్క వ్యూహం పడినట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది యశోద. ఓకే, థ్యాంక్ యూ రాజ్ కుమార్.